ప్రజానికానికి భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనాన్ని, ఆయన చేసిన మంచి కార్యక్రమాలని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణని, ఆయన రచించిన రాజ్యాంగాన్ని వివరించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెడితే దాన్ని ఈరోజు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు దాన్ని లైటింగ్ తీసేసి మెయింటెనెన్స్ చేయకుండా, గ్రీనరీ చేయకుండా, ఏది ఇదారి చేయకుండా ఈరోజు అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో పేరుకు ఏదో ప్రోగ్రామ్ చేశామనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 5 సంవత్సరాలైన పరిపాలనలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలనే కొనసాగించారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. తప్పకుండా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రాసే సాధన కోసం మేమందరం గారు కలిసికట్టుగా ముందుకెళ్తాం గారు సందర్భం చెప్తూ మరొకసారి ఆయన ఘనంగా నివాళులర్పిస్తుంది. భారతదేశంలోనే ఇక్కడే ఆయన పెట్టడం జరిగింది. ఇది కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున చేశారో చూశారు అందరూ. ఇది దీంతోపాటు కన్వెన్షన్ సెంటరు, లేకపోతే గ్రీనరీ, పార్కులు, ఇంకా ఒక చూడ చక్కనటి ఆహ్లాదకరమైనటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నిర్మిస్తే సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లేకపోతే మంత్రులు ఎవరు వచ్చి చూసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చేశారనే ఒక ఉక్రోషంతో, ద్వేషంతో దీని మొహం చూసింది ఇక్కడ వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. పైగా మేము 10 నెలల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎందుకు రావాల్సిందే అని చెప్పి. అయినప్పటికీ రాకపోగా నిన్న కలెక్టర్ గారు ఒక ప్రకటించారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలి అని. వెనకాల ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ దాదాపు 2000 మంది కూర్చుని కార్యక్రమాలు నిర్వహించినటువంటి కన్వెన్షన్ సెంటర్ని పక్కన పడేశారు, వాటర్ ఫౌంటైన్స్ పక్కన పడేశారు, గ్రీనరీ ఎండిపోయింది, లైటింగ్ తీసేశారు, పైగా డ్రాక్వా గ్రూపులకు అద్దెకిస్తున్నారు. దీంతోపాటు రైతు బజార్, పాత రైతు బజార్ తొలగించి గాంధీనగర్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రైతు బజార్ పెట్టాలని ఆలోచిస్తుంటే అంబేద్కర్ గారి యొక్క ఇది ఏ విధంగా ఈ గౌరవం ఉంది ప్రభుత్వానికి తెలిసింది. నిన్న కలెక్టర్ గారు ప్రకటించిన తర్వాత ఒక ఆందోళన బయలుదేరింది. ఆయా వర్గాల్లో ప్రజలందరూ కూడా ఏంటి ఇలాంటి పని చేస్తున్నారు అని చెప్పి తక్షణమే కలెక్టర్ గారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించాలి, వెనక్కి తీసుకోవాలి. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం, ఒక కార్యాచరణ ప్రణాళిక, మేము మా ప్రభుత్వంలో ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద దీని కింద తయారు చేసినటువంటి సందర్భం మా ప్రభుత్వంలో అయితే దీన్ని పట్టించుకోకుండా చుట్టూ ఎండిపోయే విధంగా పనులన్నీ ఆపేసి ఒక నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతంగా దీన్ని తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వం యొక్క విధానాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చేటటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వీళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయని ప్రజలందరికీ కూడా సవివరంగా తెలియజేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సార్, అంటే మనం చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే లోకేష్ కానివ్వండి, వాళ్ళందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమం చూడలేకపోతున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఏదో మాల్ కట్టాలని చెప్పని, లూలు మాల్ కట్టామా, లేకపోతే సింగపూర్ టౌన్షిప్ చేద్దామని చెప్పని ఆలోచన చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనస్తత్వం, భావి తరాలకి అంబేద్కర్ గారు చేసిన గొప్పతనాన్ని వివరించే విధంగా 460 కోట్లతో 125 అడుగులు విగ్రహం పెట్టిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు వచ్చిన మంచి పేరు, ఆయన చేసిన మంచి కార్యక్రమం చూడలేక ఒక కుళ్ళుతో, ఈర్షతో ఈ ప్రాంతాన్ని వచ్చి చూద్దామని, లేకపోతే అంబేద్కర్ గారికి నివాళులు అర్పిద్దామని చెప్పని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చికెన్ ఏ మంత్రి గారు లేదు. పైగా ఈరోజు ఎంతో మంచి కార్యక్రమంగా, లేకపోతే రాష్ట్ర ప్రజలు అందరూ గారు చూడాలి అని చెప్పుకునే విధంగా ఈరోజు పార్కు కానివ్వండి, కన్వెన్షన్ సెంటర్లు కానివ్వండి, లోపల ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేసి అంబేద్కర్ గారు ఒక జీవిత చరిత్ర, ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ గారు ఓపెన్ థియేటర్లో ఒక సినిమా రూపంలో అన్నీ గారు చేస్తే ఈరోజు ప్రజానికాన్ని రాకుండా అడ్డుకున్నారు. గ్రీనరీ పట్టించుకోకుండా ఈరోజు దాన్ని ఏదో డ్వాక్రా బజార్కి అద్దెకిద్దామా, రైతు బజార్లు ఏర్పాటు చేద్దామా, లేకపోతే ఇందాక పెద్ద విష్ణు గారు చెప్పిన విధంగా కలెక్టర్ గారు నేను చెప్తున్నారు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా దీన్ని ఏదో చేద్దామని చెప్తారు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి కార్యక్రమాన్ని మీరు నాశనం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరు, అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రతి ఒక్కరు విజయవాడ నగరంలో కానివ్వండి, ఎన్టీఆర్ జిల్లాలో కానివ్వండి, నిన్న కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని, ప్రకటనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు కనుక
కనుక ఆ నిర్ణయం తీసుకుంటే ముందుకెళ్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరితో కూడా కలిసికట్టుగా ఉద్యమ కార్యక్రమం రూపొందించే విధంగా. అంటే మనం చూస్తే ఇక్కడికి ఈరోజు చాలా మంది వస్తారు నివాళులర్పించడానికి, వివిధ సంఘాలకు సంబంధించిన రాజకీయ పార్టీకి సంబంధించి చాలా మంది వస్తారు, పర్యాటకులు కూడా వస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎక్కడ కనపడుతుంది, పూర్తిగా పూలతోటి కప్పేసిన పరిస్థితి, లేకపోతే చరిత్రకి సంబంధించి మొత్తం కప్పేసి ఎలా చూస్తారు? అంటే ఎంత నీచంగా దిగజారిపోయారంటే, ఇంత గొప్ప కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదని చెప్పని అర్ధరాత్రి పూట కొంతమంది చిల్లర వెధవలు, దుండగులు, రౌడీలు ఈ ప్రాంతంలోకి వచ్చి నానా రభస చేసి చెట్లను నరికేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరును పగలగొట్టే విధంగా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరే కాదు, అంబేద్కర్ గారి పేరు గారు ఆ రోజు పగలగొట్టారు. శిలాఫలకం ఉంటే శిలాఫలకాన్ని పగలగొడతానికి చూశారు. కానీ ఒక్క విషయం అది అందరికీ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు శిలాఫలకం పగలగొట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయాలని చెప్పి చూసినా, ఇంత మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పని 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చర్చస్థాయిగా ఉండిపోతారు. దాన్ని మీరు ఎవరు గారు చెరపలేరు. మీరు ఎంత చెరపాలనుకున్నా చెరగని పేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదైతే నాయకులు కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ ఒక విషయం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు ఆయన ఇది చేస్తే ఈరోజు రెడ్ బుక్ రాజ్యం ఇదంతా. పేర్లు పగలగొడతాలు, చెట్లు నరికివేస్తాలు, లేకపోతే ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళకి అద్దెకిస్తాలు, రైతు బజార్లు, డ్వాక్రా బజార్లు పెడతామని చెప్పని, లేకపోతే మాల్లు కడతామని చెప్పని, కన్వెన్షన్ సెంటర్ అద్దెకిద్దామని చెప్పని ఏదైతే జరుగుతున్నాయో, రెడ్ బుక్ రాజ్యాంగం, అవినీతి రాజ్యమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. తప్పకుండా అంబేద్కర్ గారు ఒక ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మా నాయకులు, మా కార్యకర్తలతో పాటు ఎవరైతే అంబేద్కర్ గారిని ప్రేమించే సంస్థలు ఉన్నాయో, లేకపోతే పార్టీస్ ఉన్నాయో, ప్రతి ఒక్కరి గారు కలుపుకుని ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించే విధంగా మా పెద్దలందరూ ఒక సలహాల మేరకు ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. मैया नीके जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार. మంచిది. మరి ఈ సమయంలో మన మధ్యలో ఈ కార్యక్రమం ఇంతగా చాలా చక్కగా జరగటానికి మరి ఎంతో విశేషమైనటువంటి కృషి సల్పుతున్నటువంటి నాయకులు మరి షాలేం రాజు గారు, వారు 2 మాటలు మరి ఈరోజు 134వ అంబేద్కర్ జయంతి గారి సందర్భంగా, అట్లాగే దేశభక్త అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి రాష్ట్రీయ రాష్ట్రీయ మసీహీ పరిషత్ పక్షంగా ఈనాడు భారతదేశం జాతీయ